తెలంగాణలో విద్యుత్ సరఫరాపై కీలక అప్డేట్ ఇచ్చారు టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ వి పాటిల్. విద్యుత్ వినియోగంలో రాష్ట్రం రికార్డు స్థాయి ఫలితాలు సాధించిందన్నారు. ఏప్రిల్లోనే దాదాపు 19,000 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యుత్ వినియోగంలో 25 నుంచి 30% గ్రేటర్ కోర్ సిటీల్లోనే ఉందన్నారు ఆయన. మే నెలలో పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం లేదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అంశమంటున్న జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. వేసవికాలం ముదిరింది, ఎండలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెద్ద ఎత్తున ఉంది, వేడి గాలులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో కరెంట్ వినియోగం ఏ రకంగా ఉంది అన్నటువంటి విషయం మీద మనతో మాట్లాడేందుకు ఎస్పీడీసీఎల్ ఎండీ విజిత్ పాటిల్ ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది? సమ్మర్ పీక్ స్టేజ్కి వచ్చింది, కరెంట్ తీవ్రత కూడా ఎక్కువగా, వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు మన టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో చూస్తే మన కోర్ అర్బన్ రీజన్, క్యూర్ రీజన్లో చాలా పీక్ డిమాండ్స్ వస్తున్నాయి. అయినా దానికి చాలా ముందు చూపుతో ఈ వ్యవస్థలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన వల్ల చాలా చోట్ల మేము ఆల్రెడీ ఒక సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఏదైనా ఇంటరప్షన్స్ వస్తున్నాయో, ఎక్కువ మీన్స్ విండ్, హెవీ స్ట్రాంగ్ విండ్ వచ్చేస్తే మన నెట్వర్క్ ప్రొటెక్షన్ కోసం కొంత సమయానికి మేబీ ట్రిప్ అవ్వచ్చు, కానీ వెంటనే మా దగ్గర ఒక విస్తృతమైన వ్యవస్థ ఉంది. సో అఫ్కోర్స్ అందరికీ 1912 విషయం తెలిసిందే, కానీ మేమేం చూసామంటే చాలాసారి సింపుల్గా మనం వాడే యాప్ అంటే కామన్గా వాట్సాప్. సో వాట్సాప్లో కూడా దానికి ఇంకా సులభంగా చేశాము, సో దట్ మీరు ఈజీగా అది రిపోర్ట్ చేయగలుగుతారు. స్టేట్ మొత్తంలో హైదరాబాద్లో ఎక్కువ వినియోగం ఉంది అంటున్నారు. స్టేట్ పర్సంటేజ్లో రూరల్లో ఎట్లా ఉంది, అర్బన్కు సంబంధించి ఎట్లా ఉంది, ముఖ్యంగా గ్రేటర్ సిటీకి సంబంధించినటువంటి డిమాండ్ ఎట్లా ఉంది? కరెక్ట్. సో ఇప్పుడు మన ఈ సంవత్సరంలో పీక్ డిమాండ్ చూస్తే 18,000 దాటిందండి. సో దాంట్లో ఇప్పుడు మన కోర్ అర్బన్ రీజన్, మన హైదరాబాద్ చుట్టూన్న రీజన్ చూస్తే 4,500. అంటే మీరు అనుకోవచ్చు మొత్తం తెలంగాణలో 25% లోడ్ హైదరాబాద్ రీజన్ నుంచే, క్యూర్ రీజన్ నుంచే వస్తుంది. సో దానికి అఫ్కోర్స్ మనకి తెలుసు, హైదరాబాద్ అంటే ఇట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. సో దీంట్లో డొమెస్టిక్ ఉంది, ఒకవైపు చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ అప్కమింగ్ ఉన్నాయి, విస్తృతంగా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, అండ్ ఒకవైపు కమర్షియల్ యాక్టివిటీ. సో ఆల్ ఆఫ్ దిస్ ఈస్ యాడింగ్ అప్. పవర్ వచ్చేటువంటి సందర్భంలో 24/7 ఇస్తున్నాము, కానీ కొన్ని చోట్లలో లో వోల్టేజ్ పవర్ వస్తుందని, కొన్ని చోట్లలో పవర్ కట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద మీకు ఎట్లాంటి రిపోర్ట్ ఉంది? సో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేదా లో వోల్టేజ్ ఎక్కడైనా అట్లా వస్తున్నాయో, సో మాకు డైరెక్ట్గా టీమ్స్ ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో. సో దానికి ఒకటే సొల్యూషన్ ఉంది, దట్ ట్రాన్స్ఫార్మర్స్ లేదా కేబుల్స్ ఏమున్నాయో దానికి రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళడం. విద్యుత్ గవర్నమెంట్ కొన్ని రెవెన్యూ మీద ఫోకస్ పెట్టింది. విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి పెంచే ఆలోచన ఏమైనా ఉందా? ప్రజలు దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. అది ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ హియరింగ్ ఈఆర్సీతో జరిగింది, అండ్ దాంట్లో గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్ దట్ వాళ్ళు అంతా క్లియర్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అ క్లియర్ స్టేట్మెంట్. ఈ సబ్సిడీ అమౌంట్ పేమెంట్స్ ఏదైతున్నాయో అది క్లియర్ చేస్తారు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా దాంట్లో వేరేం చర్చ లేదు. వచ్చేటువంటి 1 month కాలం పాటు విద్యుత్కు సంబంధించినటువంటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు, పవర్ కట్స్ కూడా ఉండవు, చిన్న చిన్న సమస్యలు ఉంటేనే వెంటనే షార్ట్ అవుట్ చేస్తున్నారంటూ జితేష్ పాటిల్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.